హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ప్రతిరోజు మన ఇంట్లోన కిచెన్లోనే చేసుకునే పనులను సింపుల్గా చేసుకొని మన టైంతో పాటు మనీని ఏ విధంగా సేవ్ చేసుకోవడానికి బ్యూటిఫుల్ టిప్స్ని అయితే వీడియోలో షేర్ చేయబోతున్నాను. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాము. ఎప్పుడైనా కూడాను అప్పటికప్పుడు పారాని పెట్టుకోవాలనుకునేటప్పుడు సింపుల్గా జస్ట్ ఒక్క నిమిషంలోనే స్టవ్ అనేది వెలిగించుకోకుండా 2 ఇంగ్రీడియంట్స్ తోటే మనం చిటికలోనే పారాన్ని అయితే రెడీ చేసుకోవచ్చండి. దానికోసం కొద్దిగా నిమ్మరసాన్ని అయితే తీసుకోండి. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోండి. మీకు క్లియర్గా కనిపించడం కోసం నేనైతే ఒక నిమ్మ చెక్క రసాన్ని అయితే పిండానండి. ఎక్కువ మంది పెట్టుకోవాలనుకున్నట్లయితే ఒక నిమ్మకాయ లేదంటే ఒక నిమ్మ చెక్క రసం సరిపోతుంది. ఇది కూడా ఎక్కువేనండి. నేను ఒకటి రెండు చేతులకు మాత్రమే మీకు తయారు చేసి చూపిస్తున్నాను. ఆ తర్వాత మనకి ఎర్రటి కుంకుమ అనేది ఉంటుంది కదండి. మనం సింధూరం అని కూడా కొంతమంది అంటూ ఉంటారు. దాన్ని అయితే ఈ విధంగా తీసేసుకోండి. మనకి ఎంత కావాలో అంత, అంటే మన చేతికి పెట్టుకునే విధంగా ఇలా థిక్‌గా తయారు చేసుకొని ఒక బాల్ అనేది ఉంటుంది కదండీ. దూది పొల్ల అంటూ ఉంటాము. దాన్ని ఒకటి పెట్టేసుకున్నాం అనుకోండి, మనం పెట్టుకోవడానికి కూడా చాలా సింపుల్‌గా ఉంటుందండి. చిటికలోనే స్టవ్ వెలిగించుకోకుండా, షాప్‌కి వెళ్ళి కొనుక్కోకుండా, రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఉండే వాటితోటే పారాని అనేది రెడీ చేసుకోవచ్చండి. ఇదైతే 2 రోజుల వరకు కూడా మనకు ఉంటుందండి. ఎప్పుడైనా పిల్లలకి స్కూల్లో యాక్టివిటీస్ అయ్యేవనుకోండి, ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మనం కూడా అప్పటికప్పుడు పెళ్ళిళ్ళకి వెళ్ళాలి, ఫంక్షన్స్‌కి వెళ్ళాలి, ట్రెడిషనల్‌గా కనిపించాలి, పూజలకి గట్టను, వ్రతాలకి ఇలా నిండుగా కనిపించాలనుకున్నట్లయితే సింపుల్‌గా ఇలా ఒక నిమ్మ చెక్క రసంతోటి కొద్దిగా కుంకుమ వేసుకున్నాం అనుకోండి, ఇంట్లోనే ఈజీగా పారాన్ని అనేది తయారు చేసుకోవచ్చండి. చూసారు కదండి ఎంత నీట్‌గా ఉందో. మీకు ఇంకా కావాలంటే డిజైన్స్ కూడా పెట్టుకోవచ్చండి. నాకు ఇలానే ఇష్టం అనమాట. ఎప్పుడైనా పిల్లలకి స్కూల్లో యాక్టివిటీస్ అయ్యేటప్పుడు మా పాపకి ఈ విధంగానే నేను పెడుతున్నానండి. చూసారు కదండి ఎంత నీట్‌గా ఉందో. ఎప్పుడైనా కూడా అందంగా చేతులు గోరింటాకు బదులు ఈ విధంగా పారాని పెట్టుకోవాలి అన్నట్లయితే అయితే సింపుల్గా ట్రై చేయండి. చిటికలో పని అయిపోతుంది. చూసారు కదా, నేనైతే మీకు ఆల్రెడీ వాష్ చేసి కూడా చూపిస్తున్నానండి. మనం ఏ పనులు చేయకపోయినట్లయితే 2 డేస్ వరకు కూడా ఉంటుందండి. యూజ్ అవుతుందంటే ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా సెకండ్ టిప్ని అయితే తెలుసుకుందాము. నార్మల్గా మనము పిండ్లు అనేవి ఇంట్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. ముఖ్యంగా ఎక్కువగా గోధుమ పిండి నెలకు తగ్గట్టుగా ఎవరైతే ఆడించుకొని వాడుతూ ఉంటారో మనకి ఖచ్చితంగా పురుగు అనేది చేరిపోతూ ఉంటుంది. అలాగే స్మెల్ కూడా వచ్చేస్తుందండి. ఇలా మనకి ఎక్కువ రోజులు అలా పిండులు అనేవి పాడైపోకుండా ఉండాలంటే ప్రతి పిండిల్లో కూడాను గోధుమ పిండి అయినా, వరిపిండి అయినా, మైదా పిండి అయినా కూడాను అందులోన 2, 3 బిర్యానీ ఆకులు వేసేసుకొని ఈ విధంగా మొత్తం కలిపేసుకున్నాం అనుకోండి, ఈ ఘాటుకి అంటే బిర్యానీ అనేది ఆకు అనేది మనకి ఘాటుగా ఉంటుంది కాబట్టి పురుగు లాంటిది అస్సలు చేరకుండా, బ్యాడ్ స్మెల్ రాకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి అవకాశం ఉంటుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్ని అయితే చూద్దామండి. నార్మల్గా మనం కిచెన్లోనే ఏవైనా బాక్సులు ఒకేలా ఉండేటప్పుడు, లేదంటే గుర్తుపట్టడం కోసం దాని మీద ఈ విధంగా షుగర్ కానీ, టీ పొడి కానీ రాస్తూ ఉంటాం కదా. మళ్ళీ ఆ డబ్బా అనేది వేరే దానికి యూజ్ చేయాలి, లేదంటే ఏవైనా ప్లాస్టిక్ వస్తువుల మీద ఇలా మార్కర్తో పెన్తో రాసినవి గీర్లు పోవటం లేదన్నట్లయితే ఇలా సింపుల్గా ట్రై చేయండి. ఏమీ లేదండి, ఎప్పుడైనా పెన్ మార్క్స్ అనేవి పోవాలంటే నెయిల్ రిమూవర్ అనేది ఉంటుంది కదండి. దాన్ని కొద్దిగా కాటన్ మీద వేసేసుకొని ఇంట్లో చిన్నపిల్లలు ఉండేటప్పుడు కూడా పెన్నుతో అయితే ఎక్కడ పెడితే అక్కడ రాసిస్తూ ఉంటారు కదండి. మనకు ఆ మార్కులు కూడా సింపుల్గా పోతాయి. వీడియోలో క్లియర్గా చూసారు కదండి ఎంత సింపుల్గా పోయిందో. తర్వాత మళ్ళీ మనకి ఏది కావాలంటే అది రాసుకోవచ్చు అనమాట. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు ఒక లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది మరి కొంతమందికి సజెస్ట్ అవుతుంది. అలాగే ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇటువంటి బ్యూటిఫుల్ టిప్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో యాక్టివేట్ చేసుకున్నారంటే ప్రతిరోజు నేను చేసే వీడియోస్ అన్ని డైలీ నోటిఫికేషన్లు వస్తాయి. చూసారు కదండి ఎక్కడ మనం అసలు రాసామనేది కూడా తెలియలేదండి. ఒక్కొక్కసారి కొత్త వస్తువుల మీద కూడా స్టిక్కర్ తీసేసిన తర్వాత గమ్మ మార్కలు పోవాలంటే ఇలా నెయిల్ రిమూవర్ అనేది యూజ్ అవుతుంది. ఈ టిప్ కూడా యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఇంకా ఫోర్త్ టిప్ అనేది తెలుసుకుందామండి. మనం ప్రతిరోజు గిన్నెలు తోముకొని సింక్ అనేది ఎంత క్లీన్ చేసినా నాచు పట్టేసి ఏదో రకమైన బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది కదా. స్టీల్ సింక్ అయితే మనకి నల్లగా అయిపోతుందండి చాలా అసహ్యంగా. అలాంటప్పుడు ఏ సింక్ అయినా కూడా కొత్త దానిలాగా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే ఇలా అప్పుడప్పుడు మనం క్లీన్ చేసుకోవాలండి. 3-4 రోజులకు ఒక్కసారి కొద్దిగా బేకింగ్ పౌడరు, అలాగే మనం ఒక్కొక్కసారి వాడిపోయినవి కుళ్ళిపోయిన నిమ్మకాయలను పడేస్తూ ఉంటాం కదండి. అవి కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతాయి. పిక్కలు తీసేసుకొని ఒక నిమ్మ చెక్క రసాన్ని అయితే, అది వాడిపోయిన నిమ్మకాయ అండి, ఒక నిమ్మ చెక్క రసాన్ని అయితే ఈ విధంగా పిండేసుకొని కొద్దిగా వీలుంటే కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. లేదంటే ఈ విధంగా ఒక బ్రష్ తోటి శుభ్రంగా ఈ రెండింటిని కూడా ఈ విధంగా మనం మొత్తం ఈ సింక్ మొత్తం అప్లై చేసుకుంటూ క్లీన్ చేసామనుకోండి, స్టీల్ సింక్ అనుకోండి మనకు వైట్ మచ్చలు లాంటివన్నీ పోతాయి. స్టీల్ సింక్ కొత్త దానిలా మెరుస్తుంది. ఇటువంటి ఓల్డ్ సింక్ అనుకోండి
నాచు పట్టదు, మనకి వైట్ మచ్చల్లా ఉండిపోతాయి కదా, సో అవి ఉండవండి. ఒక్కసారి మీరు ట్రై చేస్తే మీకే రిజల్ట్ అనేది అర్థమవుతుందండి. నాచు స్మెల్ అనేది వచ్చేస్తుంది. ఒక్కోసారి నాన్ వెజ్ కడిగేటప్పుడు కూడా నా స్మెల్ పోవటం లేదు అనుకున్నట్లయితే సింపుల్గా ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు యూజ్ అయినట్లయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అవుతుంది. చూసారు కదండి, సింక్ అనేది మనకి ఎంత కొత్త దానిలాగా అయితే మెరుస్తుంది. ముఖ్యంగా బ్యాడ్ స్మెల్ అనేది రాదు. ఇలా 3-4 రోజులకు ఒకసారి కడుక్కోవడం వల్ల ఏ సింక్ అయినా కూడాను మనకి ఏంటంటే ఫంగల్స్ అనేవి పట్టకుండా చాలా నీట్గా ఉంటుంది, యూజ్ అవుతుంది. అంటే ట్రై చేయండి. ఇంకా 5వ టిప్ని అయితే చూద్దామండి. ఇంట్లోనే ఎవరైతే బొద్దింకులతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. నైట్ అయ్యేసరికి మనకి బొద్దింకలు అనేవి కిచెన్లో తిరుగుతూ ఉంటాయి కదా, సో అలాంటప్పుడు ఇలా చిన్న రెమెడీని అయితే ట్రై చేయండి. ఒక బౌల్ తీసుకొని అందులో 1 టీ స్పూన్ వరకు కూడాను షుగర్ని అయితే యాడ్ చేసుకోండి. ఆ తర్వాత బేకింగ్ సోడా అనేది ఉంటుంది కదండి, సో ఈ విధంగా ఒక పావు టీ స్పూన్ కానీ అర టీ స్పూన్ కానీ వేసుకోండి. ఇలా వేసేసుకొని రెండింటిని మిక్స్ చేసుకోండి. బేకింగ్ సోడా అనేది మనకి ఏంటంటే బొద్దింకలు ఎక్కడైతే పెట్టామో షుగర్ అనేది కూడా వేసాం కాబట్టి అట్రాక్ట్ అవుతాయండి స్వీట్కి. సో మనం ఈ పౌడర్ని తీసుకుని వెళ్ళి మన కిచెన్లో కానీ లేదంటే సింక్ దగ్గర బాత్రూమ్ దగ్గర గ్యాస్ అనేది పెడుతూ ఉంటాం కదండి, గ్యాస్ బండ్లు, సో అక్కడ కూడా నా ఏరియాలో ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కదా. ఇలా తయారు చేసిన పౌడర్ని ఒక్కొక్క దగ్గర కొంచెం కొంచెంగా వేసేసుకొని మీరు నైట్ టైం ఇలా ట్రై చేసి చూడండి. కొన్ని రోజులకి మనకి ఇంట్లో నుండి బొద్దింకలు అనేవి చనిపోతాయండి. ఎందువల్ల అంటే ఇవి తినడం వలన మనకి ఏంటంటే బొద్దింకలు కడుపు అనేవి పొంగిపోతాయి కాబట్టి మొత్తం అన్ని బయటకు వచ్చి చనిపోతాయి. ఇంట్లోనే ఎటువంటి బొద్దింక సమస్యలు అనేవి ఉండవు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. 6వ టిప్ని అయితే చూద్దామండి. ప్రతి ఒక్కరి ఇంట్లోనూ కూడా బల్లులు అనేవి ఎక్కువగానే తిరుగుతూ ఉంటాయి. కొంతమందికి తక్కువ ఉంటాయి, కొంతమందికి ఎక్కువ ఉంటాయండి. ఎక్కడ చూసినా తిరిగి మనకి చిరాకు తెప్పిస్తూ ఉంటాయి. చాలామంది ఎన్నో రకాలుగా ట్రై చేసి విసిగిపోయి ఉంటారండి. సింపుల్గా చివరిగా ఈ టిప్ని అయితే ట్రై చేయండి, ఇంట్లో ఒక్క బల్లి కూడా మిగలదు. దానికోసం ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఒక నిమ్మ చెక్క రసాన్ని అయితే పిండుకొని దాంట్లో నుండి పిక్కలు అనేవి తీసేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా డెటాల్ అయితే వేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు ఒక లైక్ చేయడం ద్వారా ఇంకొంతమందికి ఈ వీడియో సజెస్ట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ప్లీజ్ ఒక లైక్ చేసి వెళ్ళడం అయితే మర్చిపోకండి. కొద్దిగా డెటాల్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్లోర్ క్లీనర్ అనేది ఉంటుంది కదండి, లైజల్ కానీ ఏదైనా కూడాను మీ ఇష్టం అండి. ఇది కూడా మనకి చాలా బాగా వర్క్ అవుతుందన్నమాట. ఇంట్లోకి బల్లులు కానీ బొద్దింకలు కానీ స్మెల్కి రావు. ఎవరైతే ఇంట్లోనే బల్లులు కానీ ఎక్కువగా తిరుగుతున్నాయి వాటిని ఎలా బయటకు పంపించాలని ఇబ్బంది పడి విసిగిపోయారు, చివరిగా ఇలా ట్రై చేయండి. మూడింటిని మిక్స్ చేసేసుకోండి. మీకు లైజోల్ అనేది వేయడం ఇష్టం లేకపోయినట్లయితే మీరైతే ఆనియన్ జ్యూస్ కూడా వేసుకోవచ్చండి. తర్వాత కొద్దిగా కాటన్ గుడ్డను కానీ లేదంటే టిష్యూ పేపర్ని కానీ తీసేసుకొని మనం తయారు చేసుకునే లిక్విడ్లో ఈ విధంగా మీకు ఎన్ని కావాలంటే అన్నిటిని ఈ విధంగా మనం ముంచేసుకొని ఇందులోన కిచెన్లోన బాత్రూంలోన లేదంటే గ్యాస్ బండ్ల కిందన గట్టను ఎక్కువగా బల్లులు అనేవి తిరుగుతూ ఉంటాయి కదండి, గోడల మీద గట్టను అక్కడ పెట్టండి ఆ కార్నర్స్లోన. అలాగే ఇంట్లోనే చిన్నపిల్లలు ఉండేటప్పుడు గట్టను లేదంటే పెట్స్ ఉంటాయి కదండి, కుక్క పిల్లలు గట్టను పెంచుకుంటూ ఉంటారు చాలామంది, పిల్లలు గట్టను అవి ఉండేటప్పుడు గట్టను జాగ్రత్తగా చూసుకోవాలి, నోట్లో గట్ట పెట్టేస్తూ ఉంటారు చిన్నపిల్లలు ఉన్నట్లయితే. ఈ విధంగా నైట్ టైం చేయండి, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎక్కడైతే బల్లులు తిరుగుతున్నాయి నేనైతే కిచెన్లో స్టవ్ కింద అలాగే మనకి బొద్దింకలు అనేవి తిరుగుతూ ఉంటాయి కదండి, అలాగే బ్యాడ్ స్మెల్ కూడా రాదు సింక్లో పెట్టడం వల్ల, యూజ్ అవుతుంది. ఇలా చేసి చూడండి, ఇంట్లో ఒక్క బల్లి కూడా మిగలదు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్. ఐ హోప్ ఈ టిప్స్ మీకు యూజ్ అయ్యి అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.